మకర రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మార్చి నెలలో మనకి ఈ ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు ఇంకా. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనసంతా కూడా నీరసంగా ఉండడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, అంతా చికాగ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఎకనామిక్ ఫ్రంట్లో ధన సంపాదన పెరుగుతుంది, జీతబత్యాలు పెరుగుతాయి, మీ టీఏలు డిఏలు ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, మీ మెస్మరిజం వల్ల, మాటల చాతుర్యం వల్ల మీరు మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే అర్ధాష్టమ గురుడు మీ యొక్క ప్రతి పనిని కూడా 1కి 2 సార్లు చేయడం ద్వారా మాత్రమే మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ నెలలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళది వ్యవహారం ఒక దారికి వస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి మరి కొంత సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆకస్మికంగా మీ బంధువుల మరణం వలన మీకు ఆస్తులు కలిసి వస్తాయి, స్థిర ఆస్తులు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి నుంచి కుంభరాశి ప్రవేశంలో ఉండడం వలన మనకి చక్కగా భార్య నుంచి రావాల్సినటువంటిది, అత్తగారులు ఇవ్వాలనుకుంటున్నటువంటిది అవన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి 14 మార్చి నుంచి మీనరాశి ప్రవేశంలో ఉన్నాడు కనుక మీకు చక్కగా గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని పనులు మీకు పూర్తవుతాయి. మీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు పోగొట్టుకున్నవి ఇవన్నీ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఇది ఏమన్నా పెద్ద పని అండి మీరు ఇది చెప్తున్నారంటే, అంతకంటే పెద్ద పనులు, కాంట్రాక్ట్లు మీకు వస్తాయి. అలాగే కాంట్రాక్ట్ల కోసం మీరు వెచ్చించినటువంటి అమౌంట్లు, కమిషన్స్ ఇవన్నీ పని జరిగి చక్కగా మీకు ముందుకు వెళ్తారు. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 15 మార్చి తర్వాత కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా మనకి మీ సోదరుల ద్వారా మీకు కలిసి రావడం జరుగుతుంది. ఈ మార్చి నెలంతా కూడా సోదరులు వీళ్ళ వల్ల కలిసి వస్తుంది. మీరు మాట కఠినంగా మాట్లాడడం వల్ల కొన్ని రకమైనటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక 7 మార్చి తర్వాత మీనరాశిలో బుధగ్రహ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క బుధుడు మీకు అన్ని రకాల వ్యాపారాలని కూడా మీకు సమర్థవంతంగా మీరు నిర్వహించేటటువంటి శక్తిని మీకు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు చిట్ల వ్యాపారం పెట్టకండి, షేర్స్ మార్కెటింగ్లోకి వెళ్ళకండి. అలాగే ఈ కమోడిటీస్, షేర్స్ ఇలాంటి బిజినెస్లు చేయకండి. మరి ఏమి చేయాలరా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి సేల్స్ సర్వీసులు పెట్టుకోండి, వాచ్ షాపులు, మొబైల్ షాపులు పెట్టుకోండి, ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతిదీ. ఆ తర్వాత షోరూములు పెట్టుకోండి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ చేయండి. ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు తిరిగి వస్తాయి. అలాగే ఈ యొక్క దీనికి రెమెడీస్ ఏమిటంటే, ఈ మకర రాశికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని మనము ఈ ఏలినాటి శని సమయం అంతా కూడా ఇస్తూనే ఉండాలా. నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా శని దోషం పోతుంది. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు పూజించుకోండి. మీ ఇంట్లో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.